ప్రస్తుతం మసులా బీచ్ ఫెస్ట్ ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. కేవలం మరికొన్ని గంటల్లోనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్ట్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. బీచ్ ఫెస్ట్ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మాజీ ఎంపీ ఏపీ ఆర్టీసీ చైర్మన్ కునకల నారాయణ ఇతర కూటమి నేతలు స్వయంగా పరిశీలిస్తున్నారు. బందర్ బీచ్ కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనే మచిలీపట్నం బీచ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కునకల నారాయణ చెప్తున్నారు. 5, 6, 7, 8 తారీఖుల్లో అత్యంత వైభవంగా ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయన్నటువంటి రంగాల్లో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి. పర్యాటకంలో ఇవాళ ప్రపంచంలో అందరూ కూడా కొంత టైం స్పెండ్ చేయడానికి టూరిజంకి పెద్ద ఎత్తున వాళ్ళు ఖర్చు చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో బీచెస్ ను డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న బీచెస్ అన్నిటిలో కూడా సేఫెస్ట్ బీచ్ గా ఇక్కడ ఎక్కువ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బీచ్ గా మంగినపూడికి అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగిన విధంగా ఇవాళ మనకున్నటువంటి వనరుల్ని డెవలప్ చేసుకోవడానికి టూరిజం ని అటు టెంపుల్ టూరిజం కానీ, బీచ్ టూరిజం కానీ, కల్చరల్ టూరిజం కానీ ఇలా ఎక్కడ అవకాశం ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి నేషనల్ ఈవెంట్స్ కూడా బీచ్ కబడ్డీ, కయాకింగ్, వాలీబాల్ దాదాపు 29 రాష్ట్రాల నుంచి మేల్ అండ్ ఫీమేల్ అథ్లెటిక్స్ ఈ కార్యక్రమానికి అథ్లెట్స్ రాబోతా ఉన్నారు. అట్లాగే హెలీ రైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5వ తారీఖు ఉదయం 9కి స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా ఫ్లాగ్ హాస్ట్ చేసుకుని వందనం చేసుకుని అక్కడి నుంచి ఈవెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 6, 7, 8 ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. నెల రోజులుగా ఈ బీచ్ ఫెస్టివల్ని సమీక్షా కార్యక్రమాలు గారిని మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మచిలీపట్నం యొక్క వైభవాన్ని చాటి చెప్పాలనేదే ఈ బీచ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మచిలీపట్నం బీచ్ పురాతనమైన బీచ్ ఇది. నూతనంగా నిర్మాణం చేస్తున్నటువంటి కొత్త పోర్ట్ ఉంది. అలాగే నిర్మాణం ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మాణం పూర్తిగా వస్తుంది. అలాగే పురాతనమైన దేవాలయం పాండురంగ స్వామి దేవాలయం ఉంది. అలాగే గోల్డ్ పరిశ్రమ, రోల్డ్ గోల్డ్ పరిశ్రమ కానీ, అలాగే కలంకారీ పరిశ్రమ కానీ మచిలీపట్నానికి భారతదేశంలోనే చాలా గొప్ప పేరు ఉంది. వీటన్నింటినీ కూడా సాటి చెప్పేలాగా స్టాల్స్ నిర్వహణ జరుగుతుంది. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, బీచ్ లో ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్స్ అన్ని కూడా 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దానికి కళాకారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ముఖద్వారంగా ఉన్నది ఈ మచిలీపట్నం పోర్టు, మచిలీపట్నం బీచ్. రిసార్ట్స్ కట్టబోతున్నాం. మచిలీపట్నం బీచ్ని నెంబర్ 1 బీచ్గా తయారు చేసి ఎవరైనా బీచ్కి వెళ్ళాలి అంటే తెలంగాణ, ఆంధ్రాలో మచిలీపట్నం బీచ్కి వచ్చేలాగా ఏర్పాట్లు చేయబోతాము.